వెళ్ళిపోతాం. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన ఛానల్ శృతితో సోపతి. మంచిగా ఉన్నారా అందరూ? అయితే మస్తు సంవత్సరాల తర్వాత ఇంట్లో దేవునికి వేసుకుంటున్నాం, అట్లనే బోనాలు కూడా వేసుకుంటున్నాం. అవి ఎట్లా వేసుకుంటాం అనేది నేను మీకు ఈ వీడియోలో చూపెడదాం అనుకుంటున్నా. సో మనం ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే పోదాం. బతుకుండా చేసుకున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు అన్ని కష్టాలు సుఖాలు అన్ని ఎలా తీసుకొని ఇంట్లో దేవునికి వేసుకునే వరకు ఇన్నేళ్ళు పట్టింది మాకు. అక్కడ ఒక ఆమె దేవునికి చెప్తుంది, ఇక్కడైతే ఘోరంగా నమ్ముతారు. ఒకళ్ళకి దేవుడు మీదకి వచ్చి తర్వాత ఏం జరగబోతుందో అని చెప్తారు. ఇక మా సైడ్ అయితే తొలివాన వడంగానే బోనాలు తీసి తీర్థాలకు జాతరలకు పోతారు. పెద్ద బోనం సాయంత్రం తీస్తారు. ఆ బోనం తీసే ముందు ఇగో ఇట్లా సలి బోనం అని చెప్పి మేము వండుతాము. ఇది నైట్ అండి. పొద్దున పోయి దేవునికి నైవేద్యం పెట్టి ఆరగింపు ఇచ్చి ఆ తర్వాత వచ్చి మళ్ళా సాయంత్రం పెద్ద బోనం స్టార్ట్ చేస్తాం. చాయ్ మంచిగా కాకపోతే నేను వచ్చి గౌతమ్ మేడంకి చెప్తా, ఈమె చాయ్ పెట్టలేదు, తెలుగు చదవత్తలేదు, ఏం చదవత్తలేదు అసలు. బోనం వండినాం ఫ్రెండ్స్. సో ఇంకా బోనం కుదియాలంటే కుండ ఆరాలి, చల్లారాలి, మొత్తం వేడి వేడిగా ఉంటుంది కదా. అందుకే ఆ గ్యాప్లో కొద్దిగా చాయ్ పెట్టుకొని తాగుదామని పొద్దుగాల నుంచి అటు తిరిగి ఇటు తిరిగి అటు ఇటుకి తలకాయ నొప్పుతుంది. కొంచెం చాయ్ తాగి తిరంబట్టి ఆ తర్వాత కుండను కుదిర్చి అయితే మేము తయారైతాం కదా. లడ్డు తీసుకోవాలి ఒకసారి నీకు కాదు కుట్లిప్ వేసుకుంటా అంటే నేను ఏనుగు లెక్కున్నా అని అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ నేను ఏనుగు అంటున్నావా? అయితే నీకు గింట వస్తుంది డ్రెస్ ఇక్కడ నుంచి వెళ్ళి ఓకే. కుండ చల్లారింది. మంచిగా పసుపు ఒక గిన్నెలో కలుపుకోవాలి. పట్టించిన పసుపు అయితే మంచిగా ఉంటుంది. కుండ కూడా నిండుగా ఉంటుంది అందంగా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వేసుకుంటారు బోనాలు. నువ్వు వాగరాదు సప్పుడు చల్లగా ఉండ గన్న పెడితే ఏమవుతుంది, నా ముఖానికి ఎట్టు నాకు చెంటలు వస్తున్నాయి బోనం కోవాలి. నేను చెయ్యాలా నువ్వు ఏస్తావా చేయనివో మరి. మా అమ్మ వేప కొమ్మలు తెచ్చింది, వేప దండాలి. ఈ బోనం అయితే తయారైంది. మనము ఇందులో నూనె పోసుకొని దీపం అంటియాలి. పొయ్యి వచ్చేదాకా దీపం ఆరకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు ఆరిపోతాయి అన్నట్టు మనం. ఇక్కడ కోడిని పట్టుకొని ముందుగా నడిచేట అయినా మా పెద్ద బాపు. సో రీసెంట్ గానే చచ్చిపోయిండు, హెల్త్ మంచిగా లేక. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా పెద్దమ్మ పెద్ద బాపే ఫస్ట్ వచ్చి ఉంటారు. అన్ని సెటిల్ అవుతున్నాయి, అందరం హ్యాపీగా ఉన్నామని అనుకునే లోపే మా పెద్ద బాపుకి ఇట్లా అయిపోయింది. ఇక మనం బోనాల గురించి మాట్లాడుకుందాం. సో ఇట్లయితే బోనం రెడీ చేసి తీసుకొని పోతున్నాము మా ఇంటి దగ్గర నుంచి. చెప్పులు వేసుకోవద్దు. ఇక ఇవి పోషమ్మ బోనాలు కాబట్టి మేము ఇంట్లో మందమే వేసుకున్నాము. ఇక గుడికి పోయిన తర్వాత బోనం ఎత్తుకొని గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాతనైతే గుళ్ళకి పోతాం మేము. ఇక ఫస్ట్ పొంగనే మా అమ్మ నాకు ఏం చెప్పిందంటే, మనం ఏమేమి దేవునికి మొక్కుకున్నామో అవన్నీ తీసి దేవుని దగ్గర పెట్టు అని చెప్పింది. సో నేనైతే అక్కడ పెట్టిన. అక్కడైతే గుడిని చూసుకోవడానికి కొంతమంది ఉంటారు. వాళ్ళు చెప్తారు మనకి ఏమేం చేయాలి, దేని తర్వాత ఏది చేయాలని. ఆమె నా పక్కకుండి అన్ని చెప్పిన కొద్దీ నేనైతే చేసుకుంటూ పోయినా. 5 ఆకులలో దేవునికి అయితే నైవేద్యం పెట్టిన.
ఇక తర్వాత అయితే మనం నీళ్ళతోని దేవునికి ఆరగింపేయాలి. ఇక నేనైతే మిగిలిన గుళ్ళలకు కళ్ళు ఉన్న ఇంకా నీళ్లు నైవేద్యం పట్టుకొని తిరుక్కుంటా ఆరగింపించిన. కొద్ది పట్టదు ఇది నువ్వు అడగను కొద్ది చెప్తాను. ఇక బోనంలో నైవేద్యం అయితే దేవునికి చూపించాము. ఆ తర్వాత కోడిని కూడా కోసినాం. పలారాలు 7 తీర్ల పలారాలు కట్టుకొస్తాము. అవన్నీ దేవుని మీద వేసుకుంటా మొక్కుకుంటాను. అయితే నేను అత్తున్నా ఒక్కొక్క గుడికి తిరుక్కుంటా. మనమైతే బోనం అయిపోయి ఇంటికి పోయేటప్పుడు అయితే 3 సార్లు వెనకకు తిరిగి గుడిని చూడాలి. మొత్తం ఇక బోనాలంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చిన మా అమ్మమ్మ అయితే నా కాళ్ళు కడుగుతుంది. అటు ఇటు అనే వరకు నైట్ అయింది. ఆ కోడిని మంచిగా కోసి మా అమ్మ మంచిగా కూర చేసింది. నేను మా పెద్దమ్మలు మా మామయ్య వాళ్ళు అందరం మంచిగా కలిసి తిన్నాం. మస్తు రోజుల తర్వాత మేము థమ్స్అప్ తెచ్చుకొని నేను మా మరదళ్ళు మా చెల్లెళ్ళు మా తమ్ముడు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసినాం. మా బోనాల రోజు అయితే నిజంగా మస్తు ఎంజాయ్ చేసినాం. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటాం మళ్ళా. బాయ్ అందరికీ. టేక్ కేర్.